పల్లె వైపు పట్నం కదులుతోంది. సంక్రాంతి సెలవులు రావటంతో నగర ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. అటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. ఏపీలో వైభవంగా జరుపుకునే 3 రోజుల పండుగకు ముందే పయనమవుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాల సందడి నెలకొంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా జాతీయ రహదారిపై పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు మూసివేశారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉండగా వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని 10ంటిని విజయవాడ మార్గంలోనే తెరిచారు. అదనపు టోల్ సిబ్బందిని నియమించారు. ఇవాళ రేపు రద్దీ అధికంగా ఉండనుంది. ఏపీ వాసులు సొంతూళ్లకు వెళ్తుండటంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ పల్లెలు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు వెళ్లే వారితో రోడ్లన్నీ నిండిపోయాయి. హైదరాబాద్ టు విజయవాడ 65వ జాతీయ రహదారి అయితే మరింత రద్దీగా మారింది. పంతొంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యగా మారిపోయింది. రద్దీ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు చేయాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. నగరవాసులు పల్లెబాట పడుతూ ఉన్నారు. సంక్రాంతికి ఊర్లకు వెళ్లే జనంతో పూర్తిగా నగరంలోని రహదారులన్నీ కూడా వాహనాలతో నిండిపోయి మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఇటు ప్రధానమైనటువంటి బస్ స్టేషన్లు అలాగే రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే అదనపు బస్సులను అలాగే ఆ ప్రత్యేక రైళ్లను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. మనం 10TV స్క్రీన్ పైన జేబీఎస్ బస్ స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీకి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. అలాగే పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉందో మనం 10TV స్క్రీన్ పైన చూస్తున్నాం. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఆ బస్సులో వెళ్లేవారు అలాగే తమ సొంత వాహనాల్లో ఏపీకి వెళ్లే వారితోటి పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లుగానే ఇక్కడ అధికారులు కూడా కొంతమంది టోల్ సిబ్బందిని సైతం ఎక్కువగా నియమించడం జరిగింది. అలాగే క్లియర్ చేసేందుకు కూడా, అంటే వేగంగా ఆ వాహనాలు ముందుకు కదిలేందుకు కూడా అదనపు టోల్ బూత్లను సైతం ఎక్స్ట్రాగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవాళ రేపు అంటే వరుస సెలవు దినాలు కావడంతో ఇటు శనివారం, ఆదివారం సొంతూరులకు బయలుదేరే వారితోటి ఇటు రహదారులన్నీ కూడా పూర్తిగా వాహనాలతోటి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 2 రోజులు కూడా కొంత ఎక్కువ మంది ప్రయాణాలు చేసే అవకాశమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సెలవులు సాటర్డే, సండే హాలిడేస్ చాలా మందికి ఉంటుంది. అండ్ దానికి తోడు వీకెండ్ కూడా కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఇవ్వటంతో అందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతికి ఒక 2-3 రోజుల ముందే వారందరూ కూడా సొంతూళ్లకు పయనమవుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది.